భూపాల్పల్లి జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆకునూరి మురళి 2017లో ఓ సమావేశంలో మాట్లాడుతూ బ్రాహ్మణుల దరిద్రపు సంస్కృతి కారణంగా దేశంలోని దళితులు గొడ్డు మాంసం తినడం లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ సర్దుకొని దళిత గిరిజనులకు క్షయ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే గొడ్డు, పంది, మాంసం వంటి పోషకాహారం తినాలంటూ కవర్ చేసింది. నిజానికి బ్రాహ్మణులు ఎవరి ఆహారపు అలవాట్ల మీద ఎలాంటి విధి నిషేధాలను ప్రకటించలేదు. తమ అలవాట్లను, సాంస్కృతిక జీవితాన్ని వారు ఆచరించారు. అంతే తప్ప ఈ దేశంలోని దళిత గిరిజనులు తమ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, గొడ్డు, పంది మాంసం తినొద్దని ఏ సందర్భంలోనూ అనని మాటల్ని బ్రాహ్మణులకు ఆపాదించి ద్వేషించడం ఒక పరిపాటిగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్లో అనంత్ మహాదేవన్ దర్శకత్వం వహించిన ఫుల్లీ సినిమా విడుదలైంది. విడుదలకు ముందు సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ విషయంలో కొంత వివాదం వచ్చింది. బ్రాహ్మణులు సెన్సార్ బోర్డులో ఉండడం వల్ల సర్టిఫికేషన్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ సినీ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో విలేకరి బ్రాహ్మణులు మీ పూర్వీకులా అని ప్రశ్నించేసరికి అనురాగ్ కశ్యప్ తీవ్రంగా స్పందిస్తూ, నేను బ్రాహ్మణులపై మూత్ర విసర్జన చేస్తే మీకేమైనా అభ్యంతరమా అంటూ పరమ దురుసుగా, పరుషుగా ప్రతిస్పందించాడు.